భారతదేశంలో వాక్ బిల్లు గురించి చర్చ జరుగుతుంది. రీసెంట్ గా సుప్రీం కోర్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాక్ అమెండ్మెంట్ బిల్లులో కొన్ని నిబంధనలకు స్టే విధించింది. అసలు భారతదేశంలో ఈ వాక్ అనే పదం ఎలా పుట్టింది? 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరి ముస్లింలకు మసీదు కట్టించడానికి 2 గ్రామాలను దానం చేశాడు. అలా ఈ వాక్ అనేది భారతదేశంలో పుట్టింది. ఈ వాక్ ని మొఘలులు కొనసాగించిన తరువాత భారతదేశాన్ని పాలించిన బ్రిటిషర్స్ 1913లో ముస్లిమాన్ చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న ముస్లిం కుటుంబాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తే అది కాస్త దానాలు చేసుకునే వాక్ గా మారిపోయింది. భారతదేశం పాకిస్తాన్ విభజన తరువాత భారతదేశంలో కొంతమంది ముస్లింస్ ఉండిపోగా వాళ్ళ రక్షణ కోసం అప్పటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ ముస్లిం ఆస్తుల్ని కాపాడుకోవడానికి నిర్వహించడానికి ముస్లింల కోసం 1954లో వాక్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్ర వాక్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇలా ఈ చట్టాన్ని సవరించుకుంటూ 1964లో దేశంలో ఉన్న ఈ రాష్ట్ర వాక్ బోర్డులన్నింటినీ ఒక కిందకి తీసుకొచ్చి పర్యవేక్షించడానికి సెంట్రల్ వాక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఈ చట్టానికి 1984లో కొన్ని సవరణలు చేసి ఈ ముస్లింల ఆస్తులను కాపాడుకోవడానికి వీలు కల్పించారు. ఈ 1954 అమెండ్మెంట్ బిల్ ని పూర్తిగా తీసేసి 1995లో కొత్త అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టారు. ఈ బిల్ అనేది ఈ వాక్ బోర్డ్ కి ఎంత పవర్ ఇచ్చిందంటే సెక్షన్ 40ని ఈ వాక్ బోర్డ్ కల్పించింది. సెక్షన్ 40 అంటే ఈ వాక్ బోర్డ్ అనేది ఏదైనా ఆస్తిని తన ఆస్తిని క్లెయిమ్ చేసుకుంటే ఆస్తి కలిగిన వ్యక్తి ఏ సివిల్ కోర్టులు అంటే దేశంలో హైకోర్టు సుప్రీం కోర్టులో అపీల్ చేసుకోవడానికి లేదు. వీళ్ళకంటూ సపరేట్ గా ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉంటాయి. ఈ ట్రిబ్యునల్ కోర్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిం మెంబర్స్ ఉంటారు. ఈ ట్రిబ్యునల్ కోర్ట్స్ లో ఆస్తి తనదే అని నిరూపించుకోకపోతే ఆస్తి అనేది వాక్ బోర్డ్ కి వెళ్ళిపోతుంది. 1995 వాక్ అమెండ్మెంట్ బిల్ ప్రకారం వాక్ బోర్డ్ కి సపరేట్ గా ట్రిబ్యునల్ కోర్ట్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వాక్ బోర్డ్ కి పవర్స్ రావడంతో రాష్ట్రంలో ఉన్న వాక్ బోర్డ్స్ ప్రభుత్వ ఆస్తులను కూడా తమవని క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేసాయి. ఎలా అంటే 2005లో ప్రపంచ వండర్ అనే తాజ్ మహల్ ఢిల్లీకి చెందిన సున్నీ వాక్ బోర్డ్ తమదే అని క్లెయిమ్ చేసి సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. దీనికి సుప్రీం కోర్టు 2010లో ఇలా అంది, తాజ్ మహల్ వాక్ బోర్డ్ కి సొంతమైతే షాజీ అనే ఒక సంతకం తీసుకొచ్చి డాక్యుమెంట్స్ ని చూపించాలంది. దీంతో ఈ కేసు అనేది ఇప్పటి వరకు కోర్టులో రన్ అవుతుంది. తమిళనాడులో తిరుచు గ్రామంలో హిందువులు అనేవారు ఎక్కువగా ఉంటారు. అక్కడ రాజగోపాల్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ఎకరా 2 సెంట్ల భూమిని మరో వ్యక్తిని అమ్మడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తే ఆ రిజిస్టర్ ఆఫీసర్ ఈ భూమి మీకు చెందదు, తమిళనాడు వాక్ బోర్డ్ చెందుతుంది అంటే అతను ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. హిందూ దేవాలయం కూడా తమదే అని క్లెయిమ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న 360 ఎకరాల భూమి కూడా తమదే అని తమిళనాడు వాక్ బోర్డ్ క్లెయిమ్ చేసింది. ఇప్పటి కూడా ఈ కేసు అనేది కోర్టులో రన్ అవుతుంది. 2004లో భారతదేశంలో యూపీఏ గవర్నమెంట్ అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 2006లో భారతదేశంలో ఉన్న మైనారిటీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి సాచార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సాచార్ కమిటీ ఏమందంటే ముస్లింల యొక్క వాక్ బోర్డ్ అనేది కొన్ని సంస్కరణలు కావాలని, అది ఎంతో అవినీతితో నిండిపోయిందని చెప్పగా మళ్ళీ అధికారంలో వచ్చిన యూపీఏ గవర్నమెంట్ 2013లో ఈ 1995 వాక్ అమెండ్మెంట్ బిల్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఈ వాక్ బోర్డ్ ఆస్తులపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, అలానే ఈ వాక్ ఆస్తులను అమ్ముకోవడానికి బహుమతులకి ఇవ్వడానికి లేదని, అలానే వాక్ ఆస్తుల లీజుల్ని 3 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకి పెంచింది. 3 న్యాయ నిపుణులతో కలిపిన ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసి ఈ ట్రిబ్యునల్ చెప్పే తీర్పుని దేశంలో ఏ కోర్టు కూడా సవాల్ చేయకూడదని ఈ చట్టంలో మార్పు చేసింది. వాక్ బోర్డ్ అనేది ప్రస్తుతం 8.7 లక్షల ఆస్తులను దేశం మొత్తం కలిగి ఉండి వీటి విలువ 1.2 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో వాక్ బోర్డ్ పై దేశంలో కోర్టుల్లో ఎన్నో కేసెస్ రన్ అవడంతో 2025లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వాక్ అమెండ్మెంట్ బిల్ ని 47 తీసుకొచ్చి కొత్త వాక్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకొచ్చింది. పాత అమెండ్మెంట్ బిల్ ప్రకారం వాక్ బోర్డ్ అనేది తమ ఆస్తిని క్లెయిమ్ చేస్తే సర్వే కమిషనర్ వచ్చి సర్వే చేసి వాక్ బోర్డ్ కి ఆస్తిని ఇచ్చేస్తాడు. మోడీ తెచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఆ అధికారం అనేది జిల్లా కలెక్టర్ కి చెందుతుంది. అంటే జిల్లా కలెక్టర్ అనేవాడు ఆస్తి అనేది వాక్ బోర్డు చెందుతుందా లేదా అనేది డిసిషన్ తీసుకుంటాడు. అలానే వాక్ బోర్డు లో వాక్ బై యూజర్ అనే ఒక రూల్ ఉంటుంది. వాక్ బై యూజర్ అంటే దానికి ఎటువంటి పత్రాలు లేకుండా వారసత్వంగా కొంత ఆస్తిని తమ వారసులు పొందొచ్చు. కొత్త అమెండ్మెంట్ బిల్ లో వాక్ బై యూజర్ ని తీసేశారు. అలానే వివాదాస్పద ఆస్తులను ఎవరికి చెందుతాయో ప్రభుత్వం నియమించిన అధికారి నిర్ణయిస్తాడు. అలానే వాక్ ట్రిబ్యునల్స్ లో
ముస్లింలు కాకుండా ఇతర సభ్యులు కూడా ఈ బిల్ అనేది స్థానం కల్పించింది. అలానే వాక్ బోర్డ్స్ కి దానం చేసే వ్యక్తి 5 సంవత్సరాలు ఇస్లాం పాటించాలని, అలానే ట్రిబ్యునల్ కోర్ట్స్ చెప్పే తీర్పు అంతిమం కాదని, 90 రోజుల్లో సుప్రీంకోర్టు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని సెక్షన్ 40ని పూర్తిగా తీసేశారు. వాక్ బోర్డ్ ఆస్తుల్ని వాక్ ప్రకటించే అవకాశం లేదు. వాక్ ఆస్తుల వివరాలను డాక్యుమెంటేషన్ చేసుకుని రిపోర్ట్ చేయాలి. వాక్ బోర్డులో స్త్రీలతో సహా ముస్లిం కాని వ్యక్తులకు చోటు కల్పించారు. ఏప్రిల్ 5న నరేంద్ర మోడీ ప్రభుత్వం వాక్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెడితే దీనికి వ్యతిరేకంగా 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో పడ్డాయి. కానీ సుప్రీంకోర్టు రీసెంట్ గా వాక్ అమెండ్మెంట్ బిల్ లో కొన్ని నిబంధనలకు స్టే విధించింది. అవి ఏంటంటే ఆస్తిని దానం చేయడానికి కనీసం 5 సంవత్సరాల ఇస్లాం పాటించాలన్న రూల్ ను స్టే చేసింది. దాన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోవడం వల్ల స్టే చేస్తుందని చెప్పింది. ప్రభుత్వం నియమించిన అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వాగా ప్రకటించకూడదని నిబంధన కూడా నిలిపివేసింది. రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేసే అధికారం కలెక్టర్ కి ఇవ్వడం వల్ల అధికార విభజనకు వ్యతిరేకం జరుగుతుందని, వాక్ బోర్డ్స్ లో నలుగురి కంటే ఎక్కువ మంది ముస్లింస్ సభ్యులుగా ఉండకూడదని, రాష్ట్రాయిలో 3 కంటే ఎక్కువ ఉండకూడదని, వాక్ బోర్డ్ ఎక్స్ ఆఫీసియల్లో అధికారిగా ముస్లిం సమాజానికి చెందినవాడై ఉండాలని, వాక్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ CEO కూడా ముస్లిమే ఉండాలని తీర్పునిచ్చింది. ఇలా కొన్ని హోల్డ్ లో పెట్టి పూర్తి తీర్పు వచ్చే వరకు అమలు అవ్వవు. కానీ మిగతా వాక్ అమెండ్మెంట్ బిల్ లో ఉన్న సెక్షన్స్ దేశంలో అమలవుతాయి.